తెలంగాణలో మీకు తెలిసిన ఓ 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు చెప్పమంటే ఎవల పేరు చెప్తారో గాని చాలా మంది ఒకళ్ళ పేరు అయితే పక్కా చెప్తుండొచ్చు డబ్బా. అప్పట్లా ముఖ్యమంత్రి సార్ ఆఫీస్లో పెద్ద కొలువు, ముఖ్యమైన మీటింగ్లల్లో అగుపడుతుండే, ఏడకన్నా పోవాలంటే హెలికాప్టర్లో పోతుండే, ఎన్నో పనులు సగబెడుతుండే. ఇదంతా ఒక్క దిక్కైతే సోషల్ మీడియాలగిన మస్తు రువ్వడి, మంచి మంచి కొటేషన్లు ఫోటోలతోని ఫుల్ పబ్లిసిటీ వస్తుండేది. ఆ మేడం గురించే గీ వార్త. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మేడం సుత కారులతో వల్లనే నడుస్తుంది. కాళేశ్వరం రిపోర్ట్ కొట్టేయాలి, అండ్లకెళ్ళి నా పేరు తీసేయాలి, నా మీద యాక్షన్ తీసుకోవద్దని హైకోర్టులో కేసేసింది. మరి సేమ్ ఇట్లనే కేసీఆర్ సారు, హరీష్ రావు సార్ కూడా కోర్టుకు పోయిండ్రు. గా ముఖ్యమైన 3 బ్యారేజీలు కట్టేటప్పుడు అంతా తిరిగింది, ఆఫీసర్లతోటి మీటింగులు పెట్టింది, ఇంజనీర్లతోటి మాట్లాడింది, సీఎం గారికి ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇచ్చింది. పనుల లాపర్వ గురించి ఆమెకు మొత్తం తెలుసు. స్మితా సబర్వాల్ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే అని ఘోష్ కమిషన్ రిపోర్టులు ఉన్నది. ప్రాజెక్టు పనులు చూసినప్పటి ఫోటోలు రిపోర్ట్ లో పెట్టిర్రట. కొన్ని ఫైళ్లు కేబినెట్ మీటింగ్ లో పెట్టలే, అంతా సర్కారోళ్ళు చెప్పినట్టే చేసినా అని ఒప్పుకుందట విచారణకు వచ్చినాడు. కాళేశ్వరం కట్టేటప్పుడు సీఎం ఆఫీస్ లో ముఖ్యమైన ఆఫీసర్ మేడం హైదరాబాద్ కెళ్ళి హెలికాప్టర్ వేసుకొని పోయి పనులు సగబెట్టి వస్తుండే. ఈ సౌలత్ ఇంకే ఆఫీసర్ కు లేకుండే. మరి లేలే, నా తప్పేం లేదు, నా డ్యూటీ నేను చేసిన గంతే, కమిషన్ రిపోర్టే తప్పు, అలా పేరే ఉండొద్దని కోర్టును కోరింది. ఇప్పుడేమో అదేందో కాళేశ్వరం రిపోర్టు సర్కారుల చేతికి వచ్చే ముంగట్నే స్మితా మేడం లాంగ్ లీవ్ పెట్టింది. మరిగా హైకోర్టు ఏం తీర్పిస్తుందో గాని కేసును సిబిఐకి అప్పచెప్పి 20 రోజులు దాటినా ఇంతవరకు లచ్చులు లేదు, ఎంక్వైరీ చేసులు లేదు.